18వ లోక్సభకు ఎన్నికలు ముగిశాయి. ఈసారి వివిధ పార్టీల నుండి సినిమా తారలు కొందరు బరిలో దిగారు. గతంలో అంత కాకపోయినా అన్ని పార్టీలు సినిమా వాళ్లను తమ వైపు తిప్పుకోవడానికి ఎంతో కొంత తాపత్రయపడ్డాయి. విశేషమేమంటే మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సినిమా వాళ్లకు సీట్లు ఇవ్వడమే కాదు, వాళ్లను భారీ మెజార్టీతో గెలిపించుకుంది కూడా. జాదవ్పూర్ నుండి సయోని ఘోష్, ఘటల్ నుండి దీపక్ అధికారి, అసన్సోల్ నుండి శత్రుఘ్న సిన్హా, మిడ్నాపూర్ నుండి జాన్ మాలియా, బీర్భూమ్ నుండి శతాబ్ది రాయ్ పార్లమెంటుకు ఎంపికయ్యారు. విశేషమేమంటే పలు తెలుగు చిత్రాల్లో నటించిన రచనా బెనర్జీ తొలిసారి పార్లమెంటుకు హుగ్లీ నుండి పోటీ చేసి 75,000కు పైగా మెజార్టీతో విజయాన్ని సాధించింది. సిట్టింగ్ బీజేపీ ఎంపీ నటి లాకెట్ చటర్జీని రచన ఓడించడం విశేషం. ఈసారి ఎన్నికల్లో బీజేపీ సైతం వివిధ రాష్ట్రాల్లో సినిమా వారికి సీట్లిచ్చింది. హేమమాలిని, రవికిషన్, మనోజ్ తివారీ వంటి వారు తిరిగి మరోసారి బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. మధుర పార్లమెంట్ నుండి హేమమాలిని ముచ్చటగా మూడోసారి గెలుపొందగా, గోరఖ్పూర్ నుండి రవికిషన్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుండి మనోజ్ తివారీ రెండోసారి విజయం సాధించారు. ఇక బీజేపీ తరపున తొలిసారి ఎన్నికల బరిలో దిగిన రామాయణ ఫేమ్ అరుణ్ గోవిల్ మేరట్ నుండి, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మండి నుండి విజయం సాధించారు. ఇక మలయాళ నటుడు సురేష్ గోపి కేరళలోని త్రిచూర్ నుండి బీజేపీ తరపున పోటీ చేసి ఆ పార్టీకి ఆ రాష్ట్రంలో ఖాతా తెరిచారు. విజేతల సంగతి అలా ఉంటే ఈసారి ఊహించని విధంగా పలువురు సినీ తారలు వాటింపాలయ్యారు. బీజేపీ తరపున అమేథీ నుండి పోటీ చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పరాజయం పాల్కాగా, గతంలో స్వతంత్ర అభ్యర్థిగా అమరావతి నుండి పార్లమెంటుకి ఎన్నికైన నటి నవనీత్ కౌర్ ఈసారి బీజేపీ నుండి పోటీ చేసి వాటింపాలయ్యారు. అలానే బీజేపీ తరపున అజాంఘడ్ నుండి పోటీ చేసిన దినేశ్ లాల్ యాదవ్, ఫరీద్కోట్ నుండి నిలబడ్డ హన్స్రాజ్ హన్స్, కొల్లం నుండి పోటీ చేసిన కృష్ణకుమార్, విరుదునగర్ నుండి బరిలో దిగిన సీనియర్ నటి రాధిక ఓడిపోయారు. బీజేపీతో కలిసి మాండ్య నుండి, జేడీఎస్ నుండి పోటీ చేసిన హెచ్డి కుమారస్వామి విజయం సాధించారు. కన్యాకుమారి నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన విజయ్ వసంత్ విజయాన్ని సాధించారు. వివిధ పార్టీల నుండి పోటీ చేసి ఓడిపోయిన వారిలో రాజ్ బబ్బర్, విజయ్ ప్రభాకర్, ముఖేష్ మాధవన్, కరంజిత్ అన్మోల్, మహమ్మద్ సిద్దికీ, మనోజ్ మిశ్రా, తరంగ్ బచ్చన్, గీతా శివరాజ్ కుమార్, దాసరి సాహితీ ఉన్నారు. లోక్సభకు పోటీ చేసిన తారల తీరు ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి బరిలో దిగిన సినిమా తారలు కొందరు చరిత్ర సృష్టించారు. గతంలో 2 చోట్ల నుండి పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి తాను మాత్రమే గెలవడం కాకుండా తన పార్టీ తరపున నిలబడిన ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించుకున్నారు. ఇందులో సినిమా నిర్మాతలైన సిహెచ్ శ్రీనివాసరావు, బాలశౌరి కూడా ఉన్నారు. ఇక బాలకృష్ణ హిందూపూర్ నుండి వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు. నగరి నుండి వైసీపీ తరపున 2 సార్లు గెలిచిన రోజా ఈసారి ఓడిపోయింది. అలానే నిర్మాతలైన ఎస్కే బషీద్, సత్యనారాయణ ఎమ్మెల్యేలుగా ఓడిపోగా, సత్యారెడ్డి, మోహన్ గౌడ్, చలమలశెట్టి సునీల్ లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. మొత్తం మీద ఎప్పట్లానే ఈసారి సినిమా తారలు రాజకీయ కురుక్షేత్రంలో గెలుపోటములను చవిచూశారు.